మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం. ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్, పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల నిర్వహణలో పీఓలు, ఏపీఓల పాత్ర అత్యంత కీలకం. శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సిబ్బందికి దిశానిర్దేశం. విప్లవాత్మక సంస్కరణలతో ప్రజారంజక పాలన, కార్యకర్తల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని వెల్లడి. వైకాపాను సాగనంపేందుకు ప్రజలు సిద్ధం, 3వ డివిజన్ సంకల్పయాత్రలో పేర్కొన్న బడేటి. జగన్నాథపురం గ్రామ రామాలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొటారు. సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో హెచ్ఓడికి అరుదైన పురస్కారం. హెచ్ఓడి డాక్టర్ సీతారాం ప్రసాద్ కు కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ ఆధ్వర్యంలో ఘన సత్కారం. సేవే లక్ష్యంగా ఉచిత మెడికల్ క్యాంపులు, కృష్ణ హాస్పిటల్స్ డాక్టర్ కృష్ణకు పలువురు అభినందనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికలను స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ అన్నారు. శనివారం ఏలూరు సిఆర్ఆర్ కళాశాల ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికల మైక్రో అబ్జర్వర్లకు తొలి విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హాజరై మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల నిర్వహణ అంశాల పర్యవేక్షణలో వారు గమనించాల్సిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల కమిషన్కు కళ్ళు చెవులు వంటి వారని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ రోజు కనీసం గంట ముందే తమ కేంద్రానికి చేరుకుని పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కంపార్ట్మెంట్లు, ఓటింగ్ రహస్యత, ఓటర్ల గుర్తింపు, పోలింగ్ ఏజెంట్ల హాజరు, క్యూ లైన్లు, ఓటర్ సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించాలని అన్నారు. పోలింగ్ నిర్వహణలో ఏ విధమైన నిబంధనలు, ఉల్లంఘనలు గమనించినా నేరుగా అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థ ద్వారా జనరల్ అబ్జర్వర్కి వెంటనే తెలియజేయాలని చెప్పారు. అదేవిధంగా హోమ్ ఓటింగ్ నిర్వహణకు స్థానిక BLOతో పాటు సెక్టార్ ఆఫీసర్, పోలీస్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్తో కూడిన బృందం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, DRDA PD డాక్టర్ R విజయరాజు, సమగ్ర శిక్షా అభియాన్ APC B సోమశేఖర్ మైక్రో అబ్జర్వర్ల స్క్రీన్ ప్రెజెంటేషన్ ద్వారా వారి విధులు, బాధ్యతల గురించి వివరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ AO K కాశీ విశ్వేశ్వరరావు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. My name is Prasanna Venkatesh, Collector Yellow. I am here for last 2 years, more than 2 years. So, micro observer duty వేసిన వెంటనే చాలా మంది ఏంటి ఎలక్షన్ డ్యూటీ వేసేసారు అని చెప్పి కొంతమంది భయపడి ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూసి పోలింగ్ పర్సనల్ మిగతా వాళ్ళు భయపడాలి. బికాస్ యు ఆర్ అబ్జర్వర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ ఎలక్షన్ వర్క్. మీరు వెళ్ళి ఎలక్షన్ కండక్ట్ చేయరు. ఎలక్షన్ కండక్ట్ చేసేది మీరు చూస్తారు. అది డిఫరెన్స్. అర్థమవుతుంది అనుకుంటా. అబ్జర్వర్ని ఎలక్షన్ కమిషన్ ఎలా డిఫైన్ చేస్తుందంటే, లాస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తుందా? లాస్ట్ రైట్. సో అబ్జర్వర్ ఇస్ ఎలక్షన్ కమిషన్స్ ఐస్ అండ్ ఎస్ అని చెప్తారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తరపు నుంచి మీరు ఐస్ గా, ఎస్ గా పనిచేస్తారంటారు. కానీ యు ఆర్ నాట్ ఎ మౌత్. అంటే డిఫరెన్స్ ఏంటి? మీరు ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి ఎలక్షన్ జరిగే విధానం ఏది ఉన్నాయో దాన్ని కళ్ళుతో అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా కంప్లైంట్ చేస్తే, ఏమైనా జరుగుతుంటే చెవులతో వినాలి. విని దాన్ని మీరు రిపోర్ట్ చేయాలి తప్ప మీరు ఎలక్షన్ మీరు ఫలానా విషయం ఇలా చేయండి, అలా చేయండి చెప్పి ఎవరికి డైరెక్షన్ ఇవ్వడానికి లేదు. మాకు ట్రైనింగ్ అయితే చెప్పారండి, మీరు తక్కువ చేస్తున్నారు, ఇలా చేయకూడదు, మీరు ఇలా చేయాలని చెప్పకూడదు. మీకు రెండింటి తేడా ఉంది. ఒక చిన్న తప్పు కనిపించింది. మాక్ పోల్ టైంలో మాక్ పోల్ అయిపోయిన తర్వాత ఓటు క్లియర్ చేయాలి. క్లియర్ చేశాక మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. అతను క్లియర్ చేయకుండా ముందుకు వెళ్ళాలనుకోండి, మీరు చెప్పవచ్చు అక్కడ మాక్ పోల్ అయ్యాక మీరు క్లియర్ చేయాలంటే అది మాకు ట్రైనింగ్ లో చెప్పారు. మీరు ఒకసారి మీకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమి ఉన్నాయో అది చెక్ చేసుకొని మీరు క్లియర్ చేశారా లేదని మీరే సరి చేసుకోండి, చూసుకోండి చెప్పడమే తప్ప ఇలా చేయకూడదు, ఇలా చేయండి అని చెప్పి మీరు ఇన్స్ట్రక్ట్ చేయడానికి లేదు. మే 18వ తారీఖు నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవడం, అలాగే మీ అందరూ తెలుసు మే 13వ తారీఖున మన జిల్లాలో రాష్ట్రంలో ఎలక్షన్స్ నిర్వహణ జరుగుతుంది. మీ అందరూ తెలుసు. దాంట్లో మొదటి భాగంగా మనం మే 18వ తారీఖు నుంచి నామినేషన్స్ తీసుకుంటాం. దాంట్లో భాగంగా చేసే వివిధ దశల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా మరి శిక్షణ తరగతులు జిల్లాలో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మైక్రో అబ్జర్వర్స్గా మరి పబ్లిక్ సెక్రటరీస్, బ్యాంక్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేస్తున్న సిబ్బందిని మైక్రో అబ్జర్వర్స్గా మరి నియమించాలనే ఆదేశం మేరకు మన జిల్లా కలెక్టర్ గారు మీ అందరినీ మైక్రో అబ్జర్వర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి చేరేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో 99% అమలు చేసి పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారన్న కారణంగా వైసీపీకి ప్రజలు జైకడుతున్నారు. శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే ఆళ్లనాని కార్యాలయం వైసీపీలో చేరిన వారితో కిటకిటలాడుతోంది.
వైసీపీ బీసెల్ ఏలూరు జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు ఆధ్వర్యంలో 4వ డివిజన్కు చెందిన 100 మంది ఇతర పార్టీలకు చెందిన వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 4వ డివిజన్ నుండి అశోక్ ఆధ్వర్యంలో ఆటోలు, మోటార్ సైకిళ్లు, కార్లతో శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి భారీ ప్రదర్శనగా వచ్చారు. వీరందరికీ ఎమ్మెల్యే ఆళ్లనాని పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆళ్లనాని సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైసీపీ ముందుంటుందని, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, 4వ డివిజన్ కార్పొరేటర్ డింపుల్ జోజీ, బంకూరు వెంకట్, లక్కోజు రాజగోపాలాచారి, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ గత గడుపు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నాను, మీతో మాట్లాడాను. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో నేను మన ఇళ్లలో సౌకర్యాలు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు మీకు చేరువగా తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా అనేక సందర్భాల్లో కలిసినా కూడా ఈరోజు ఇంత ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీరు నా దగ్గరికి రావటం, నేను మీ దగ్గరికి రావటం కొత్త కాదు. కానీ ఈరోజు ఇంత ప్రత్యేకమైనటువంటి సందర్భంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు రానున్నటువంటి ఎన్నికల సమయంలో ఆయన చేస్తున్నటువంటి ఒంటరి పోరాటం, పేదల పక్షాన, మీ అందరి పక్షాన, మీ అందరి కోసం ఆయన దుష్ట శక్తులతో చేసినటువంటి పోరాటంలో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేము ఉంటాము. మా ఆశీర్వాదాలు మీ ద్వారా ఆయనకు అందజేయండి. ఆయన చేసినటువంటి పథకాలు కానీ, మంచి కార్యక్రమాలు కానీ మళ్ళీ ఆయన మా ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతాడు. అయిన వెంటనే అవన్నీ తిరిగి కొనసాగించండి. ఆ వాలంటీర్ల వ్యవస్థలు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తాడు, సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తాడు, ఇవన్నీ పథకాలు రద్దు చేస్తాడు. మేము చంద్రబాబు నాయుడు చెప్తే మోసపూరితమైనటువంటి మాటలు నమ్మం. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తాము. మీ ద్వారా మేము ఆయన అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఈ సమయంలో మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆశీస్సులు అందజేయండి అంటూ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఈ సమయంలో ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తిరిగి పథకాలన్నీ కొనసాగుతాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో అబద్ధపు మాటలు, అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలను కలుపుకునే కార్యక్రమానికి మళ్ళీ మొదలుపెట్టాడు. ఆయన శ్రీకారం చుట్టాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళు పడకూడదు అని మీరందరూ కూడా అమాయకమైనటువంటి ప్రజలకు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వారందరి ఆశీస్సులు అందజేసేలా మీరందరూ కూడా కృషి చేయమని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ మళ్ళీ నెల రోజుల తర్వాత మేము అధికారులతో మాట్లాడే అవకాశం ఉండదు. ఆ పనులకు సంబంధించి మేము వచ్చి చేసే అవకాశం ఉండదు. నెల రోజుల తర్వాత మళ్ళీ మన ఆగిపోయినటువంటి అభివృద్ధి అంతా కూడా ఇంకా పెద్ద ఎత్తున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మన ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో కూడా ఈ నెల రోజుల పాటు వాడినటువంటి అభివృద్ధిని మళ్ళీ పెద్ద ఎత్తున కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని నేను తీసుకుంటాను. అదేవిధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఈ నవరత్నాల పథకాలు కాకుండా ఇంకా కొత్త పథకాలు ఎన్నో రూపుదిద్దుకోబోతున్నాయి. ఆలనాని గారిని నమ్మి మీరందరూ ఈ పార్టీలో వచ్చినందుకు వైసీపీ పార్టీ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా గుర్తించండి. ఏలూరు ఎంత ప్రశాంతంగా ఉందో మునుముందు కూడా ఈ ఏలూరుని ఆలనాని గారిని ఏలూరు పర్మనెంట్ ఎమ్మెల్యే చేయాలని చెప్పి మీ అందరికీ పేరు పేరుగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అశోక్ని ఈరోజు జాయిన్ అవుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే
ప్రశంసలు గౌరవనీయులు వాళ్ళ నాన్నగారికి సార్ అశోక్ మీ ఎంటే ఉంటాడు, మీరు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటాడు, మీరు ఏ సేవలు కావాల్సిన మన పార్టీకి ఫుల్ఫిల్గా చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీకు కూడా అశోక్ జాయిన్ చేసినందుకు మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము సార్. జై పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామంలోని రామాలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం ఆలయ కమిటీ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగింది. దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో మరో ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ దంతాలు అమెరికాలో నూతన అధ్యాయానికి కళాశాల కృత్రిమ దంతాలు అమర్చే విభాగానికి హెచ్ఓడిగా ఉన్న డాక్టర్ సీతారాం ప్రసాద్ తెరతీశారు. స్విట్జర్లాండ్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాస్టర్ ఇన్ ఇమిటేటెడ్ లోడింగ్ ఇంప్లాంటాలజీపై అధ్యయనం చేశారు. ఇంప్లాంట్ చేయడానికి ఎముక దృఢత్వంగా ఉండాలని, ఆరోగ్యవంతుడై ఉండాలని, అలా ఉంటేనే ఇంప్లాంట్ వేయడానికి సాధ్యం పడుతుందని చెప్పారు. అది కూడా 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. కొత్తగా వచ్చిన టెక్నాలజీతో కేవలం 72 గంటల్లోనే శాశ్వత కృత్రిమ దంతాలు అమర్చవచ్చు. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్న హెచ్ఓడి డాక్టర్ సీతారాం ప్రసాద్ను కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ అభినందించి దుస్సాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఫాదర్ మోజెస్ మాట్లాడుతూ 22 సంవత్సరాల నుంచి దంత వైద్య రంగంలో ప్రజలకు సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్న హెచ్ఓడి డాక్టర్ సీతారాం ప్రసాద్ను సేవలు అభినందనీయమని ఆయన అభినందించారు. ఇటీవల కృత్రిమ దంతాల దినోత్సవం సందర్భంగా జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన దంతవైద్య విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫిలిప్స్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ, డాక్టర్ ఆరోన్ సిబ్బంది పాల్గొన్నారు. సెయింట్ జోసెఫ్ దంత కళాశాల మరియు ఆసుపత్రి ఏలూరులో వివిధ విభాగాల్లో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా చికిత్స ఇస్తూ ఉన్నారు. ఈ కాలేజీలో కృత్రిమ దంతాల అమర్చే విభాగం హెచ్ఓడి డాక్టర్ సీతారాం ప్రసాద్ గారు ఇంటర్నేషనల్గా స్విట్జర్లాండ్లో ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వటం జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఈ కృత్రిమ దంతాలు అమర్చే నైపుణ్యం
లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవటం, తద్వారా వారిని అభినందిస్తూ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ మా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ చాలా గర్వకారణం. మా మేనేజ్మెంట్ తరపున, ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ తరపున, స్టూడెంట్స్ తరపున డాక్టర్ ప్రసాద్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. దీని వివరాలు డాక్టర్ ప్రసాద్ గారు తెలియజేస్తారు. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో నేను పాస్ట్ 14 years నుంచి వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ ప్రొఫెసర్. సో ఇక్కడ కృత్రిమ దంత విభాగంలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. సో మనం 13 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పళ్ళు లేని వాళ్ళకి వివిధ రకాల తీసిపెట్టుకునే పళ్ళు కానీ ఫిక్స్డ్ పళ్ళు కానీ అమర్చడం జరుగుతుంది. సో ఇంతవరకు కూడా బాగా పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పద్ధతిలో ఇంప్లాంట్స్ వేసి పళ్ళు అమర్చేవాళ్ళమి. కాకపోతే కొన్ని సందర్భాలలో ఎముక లేకపోవడం, లేకపోతే పేషెంట్స్కి వేరియస్ డిసీజెస్ ఉండడం, లైక్ షుగర్ కానీ, లేకపోతే పేషెంట్స్కి స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉండడం, అలాంటి కేసెస్లో ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడవు, ఫెయిల్ అవుతుండేవి. సో అలాంటి కేసెస్కి ఓన్లీ తీసి పెట్టుకునేవి తప్పితే ఫిక్స్డ్ ఇచ్చేవాళ్ళం కాదు. కానీ కొత్తగా ఈ టెక్నాలజీతో ఏంటంటే బోన్ లేకపోయినా, పేషెంట్స్ షుగర్ ఉన్నా సరే, పేషెంట్స్ స్మోకర్స్ ఉన్నా సరే, వాళ్ళు ఎవరైనా సరే ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే మనం పేషెంట్స్కి ఉన్న బోన్ని వాడుకుని 72 గంటల్లోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టే సదుపాయం వచ్చింది. సో దానికోసం నేను లాస్ట్ 1 year నుంచి ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్లో కెడావర్స్ మీద ట్రైనింగ్ అయ్యి 4 modules తర్వాత రీసెంట్గా స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడ సర్టిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ సర్టిఫికేషన్ వల్ల ఏంటంటే పూర్ పేషెంట్స్కి కానీ పళ్ళు లేని పేషెంట్స్కి 72 గంటల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. సో ఇది కాలేజ్లో కృత్రిమ దంత విభాగంలో ఇంప్లాంట్ విభాగంలో చేస్తాం. సో దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో బయటకన్నా మనం తక్కువ ధరలో ఇక్కడ అందరికీ పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు కట్టే అవకాశం ఉంది. ఓరల్ పాత్ డే సందర్భంగా వేరియస్ కాంపిటీషన్స్ జరిగినాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ పెథాలజీలో. దాని సందర్భంగా ఆ పోటీల్లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ అండ్ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ బి కృష్ణను ప్రజలు అభినందిస్తున్నారు. సమాజానికి సేవ చేస్తూ తన వంతు కర్తవ్యాన్ని డాక్టర్ కృష్ణ నెరవేరుస్తున్నారు. ఏలూరు బెండపూడి వారి వీధిలోని శ్రీకృష్ణ ఆసుపత్రిలో డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఎక్స్రేలు, బిఎండి రక్త పరీక్షలు ఉచితంగా చేయటమే కాకుండా మందులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 2వ శనివారం తమ ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. పేదవారికి సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పేద ప్రజల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సేవే పరమావధిగా భావించి ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శ్రద్ధించండి. ఒక కాలేనా రెండో కాలం చంద్రపూడి వీధిగా ఒకటి నాకు ఒకసారి యోగా చేస్తున్నా ఒకసారి పెడతాను చెప్పండి. ఒకసారి చెప్పండి. ఉందా నడిచినప్పుడు వస్తుందా? కూర్చొని లేస్తున్నా ప్రాబ్లం చెప్తుంటే ఎంఆర్ఓ పెట్టాను. నమస్కారం అండి, నేను డాక్టర్ కృష్ణ, ఆర్థోపెడిక్ సర్జన్ అండి. మాది శ్రీకృష్ణ హాస్పిటల్లో ఏలూరు ఆర్ఆర్పేట అండి. మరి మేము
హాస్పిటల్ ఇక్కడ స్థాపించి 10 సంవత్సరాలైన సందర్భంగా మేము గత సంవత్సర కాలంగా ఈ యొక్క ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ప్రజలకి ఎంతో కొంత మా వంతుగా సేవ చేయాలనే దృక్పథంతో మేము మా హాస్పిటల్లో దొరికే టెస్టులు, ముఖ్యంగా బ్లడ్ టెస్టులు, బిఎండి టెస్టు మరియు ఎక్స్రేలు, ఇవి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేసి వాళ్ళకి తనిఖీ చేసి వాళ్ళని మేము తగిన మందుల్ని సూచించడం జరుగుతుంది. మరి ఈ ఏలూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ప్రజలు ఎవరైనా సరే ప్రతి నెల 2వ శనివారం నిర్విరామంగా జరిగే ఈ క్యాంప్లో పాల్గొని మా యొక్క సర్వీసెస్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. మా హాస్పిటల్లో ఒక ఆర్థోపెడిక్సే కాకుండా మేము గత సంవత్సర కాలంగా సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా స్టార్ట్ చేసాం. ముఖ్యంగా న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియను, రొమటాలజీ ఉంటుంది, రొమటాలజీ, జనరల్ ఫిజిషియను మరియు ఎండోక్రైనాలజీ, గైనిక్ విభాగం, ఇవన్నీ కూడా మా దగ్గర డాక్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. రీసెంట్గా యూరాలజీ డాక్టర్ గారు కూడా మా దగ్గర సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది. కావున ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మా యొక్క సర్వీసెస్ని అతి తక్కువ ఖర్చుతోటి వినియోగించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకుని దర్శనానంతం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణంలో దాదాపు 110 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం. ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. SR షాపింగ్ మాల్, పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. 5 ఏళ్ల పాటు అరాచకాలు, విధ్వంసాలతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగించిన వైసీపీ ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు 2వ డివిజన్ కనకదుర్గ అమ్మవారి గుడి వద్ద నుండి సంకల్ప యాత్ర నిర్వహించారు. అనంతరం 26వ డివిజన్ శనివారపేట హైస్కూల్ సెంటర్లో ప్రజాగళం సమావేశాన్ని నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాంతో కలిసి సంకల్ప యాత్రలో పాల్గొన్న బడేటి చంటి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ఈ ఎన్నికల్లో కూటమి ఎందుకు విజయం సాధించాలో వివరించారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఒకసారి తప్పు చేసి 5 సంవత్సరాల పాటు ఇబ్బందులు పడ్డారని, ఈ విషయాన్ని గుర్తుంచుకుని మరోసారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. కూటమి అధికారంలోకి వస్తే రద్దయిన పథకాలను ప్రారంభించడంతో పాటుగా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు. ఏలూరు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్, డివిజన్ ఇన్ఛార్జీలు తియాల రవి, గుండు శివాజీ, మేడపల్లి యేసు, నోడగాని సురేష్, శనపురెడ్డి వెంకట్రావు, సంకబత్తుల సతీష్, సంకబత్తుల నాగరాజు, నాగులపల్లి గంగాధర్, బావిశెట్టి నందు, లంకలపల్లి సతీష్, జనసేన డివిజన్ నాయకులు నిమ్మల శ్రీను మరియు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఒకటే పక్క ఉండాలి.
నువ్వు 50,000 కట్టిన డీటీ రసీదు ఉందా? నీ ఇల్లు నీకు అప్పచెప్పి కూర్చో మాది 14 లక్షల రూపాయలు అయింది ఇల్లు నీకు. అసలు రంజాన్ చేసుకున్నారు, మేము ఉగాది చేసుకున్నాం. మేము సైకోని పంపిస్తాం, మీరు సైతాన్ని పంపించేసాం. తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ మీ అందరూ సహకరించాలి. సైకిల్ చెప్పుల ఈ రోజున 2వ డివిజన్ బావిశెట్టి వారిపేట తిరగడం జరుగుతుంది. ప్రజా విప్లవంలాగా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా సహకరిస్తున్నారని ప్రజలందరూ కూడా చూశారు. రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఎప్పుడు మే 13 వస్తుందా, మే 13ని ఒక పండగ రోజుగా చేసుకోవాలనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే ఈ రాక్షస ప్రభుత్వం మద్యం రూపేణ 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాకు మళ్లించుకున్నారో తప్పనిసరిగా దానికి గుణపాఠం ముందు చెప్పవలసిన పరిస్థితులు వస్తాయి. వాళ్ళందరికీ కూడా తెలుసు, మేకపోతు గాంధీర్యంతో మేము గెలుస్తామని చెప్పి అనుకుంటున్నారు, విర్రవీగుతున్నారు. ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు ఎప్పుడే వస్తుందా అని చెప్పి అందరూ కూడా చూడటం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారు ప్రజలందరూ గ్రహించారు. ఈ రోజున ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలి, ప్రజా భవిష్యత్తు ప్రజలు గెలవాలి అనే నినాదం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో దానికి అందరూ కూడా నిలబడ్డారు. చెయ్యి కలుపుతున్నారు, అడుగులు అడిగేస్తున్నారు. తప్పనిసరిగా రేపు ప్రజా విజయంతో, ప్రజా తీర్పుతో ఈ ప్రభుత్వాన్ని సాగనంపి జనసేన, బీజేపీ కూటమికి, తెలుగుదేశం కూటమికి ప్రజలందరూ కూడా ఒక వినూత్నమైన మెజార్టీతో అంతా కూడా రాష్ట్రం అంతటా కూడా ఒక వేడుకలాగా చేస్తారని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సామాజిక బాధ్యతగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ప్రముఖ వైద్యులు డాక్టర్ హరికిషన్ తెలిపారు. ఏలూరులోని ఆర్ఆర్పేట రంగున్మేడ వీధిలో ఉన్న లైఫ్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోగుల్ని పరీక్షించి అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ హరికిషన్, డాక్టర్ గీతిక మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో ఓపీ, ఎముకల సాంద్రత పరీక్షలు, బిఎండి పరీక్ష, రక్త పరీక్షలు ఉచితంగా చేశామని చెప్పారు. ప్రతి నెల 2వ శనివారం తమ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. నడుము, మోకాలు, కీళ్ల నొప్పులు, స్త్రీల్లో వచ్చే బలహీనతలు, నెలసరి సమస్యలు, గర్భిణీ స్త్రీల సమస్యలు, స్త్రీల్లో వచ్చే అన్ని రకాల వ్యాధుల నివారణకు అధునాతనమైన వైద్య సేవలు అందజేస్తామని అన్నారు. సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించి పాప్స్మియర్ టెస్ట్ను అతి తక్కువ ఖర్చుకు చేస్తున్నామని తెలిపారు. ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. థైరాయిడ్ వల్ల ఇబ్బంది ఉన్నది మనకు తెలుస్తుంది. దానికి ట్రీట్మెంట్కి టాబ్లెట్ వాడితేనే డేట్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం నమ్మగా ఉన్న దగ్గర తీసుకుంటున్నాను. లేదంటే ఎన్ని వచ్చినా రాత్రి 4 గంటలకు వచ్చి టాబ్లెట్ వేసుకో, లాంగ్కి వచ్చినప్పుడు మాత్రం ఇది వేసుకుంటారు. మిగతా అన్ని ఏమైనా ఇబ్బంది ఉందా అమ్మా మీకు? అసలు నొప్పులు కిందకి ఇదంతా నొప్పులు అసలు ఇలా నించొని. ఎన్ని రోజుల నుంచి ఇలా ఇదంతా? ఇక్కడ ఏమన్నా నొప్పి? చాలా నొప్పి అసలు గుండె మీద చేసేసి ఇక్కడ నొప్పి ఉంటుందమ్మా, ఇక్కడ నొప్పి ఎక్కువ ఉంటుందా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ హరికిషన్. నేను ఇక్కడ ఏలూరులో లైఫ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నాము. మనం ఈ శనివారం అంటే ప్రతి నెల 2వ శనివారం మన లైఫ్ హాస్పిటల్లో ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్లో ఆర్థోపెడిక్ విభాగంలో నేను, అలాగే గైనిక్ విభాగంలో డాక్టర్ వి గీతిక గారు ఫ్రీ సర్వీస్ అనేది చేస్తున్నాం. ఈ ఫ్రీ సర్వీస్లో మనకి ఓపీ కన్సల్టేషన్గా కానీ, లేకపోతే బ్లడ్ టెస్ట్లు, అలాగే ఎముకల సాంద్రత తెలుసుకోవడానికి బిఎండి అని చేస్తాం ఒకటి, అది కూడా మనం ఫ్రీగా చేస్తున్నాము. అలాగే గైనిక్ సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి ఒక కండిషన్ ఉంది. 50-60 ఇయర్స్ పీపుల్లో ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది బాగా ఎక్కువ పెరుగుతుంది. వాళ్ళల్లో స్క్రీనింగ్ టెస్ట్ కింద మనం పాప్స్మియర్ అనే ఒక పరీక్ష కూడా తక్కువ ఖర్చులో చేస్తున్నాం అన్నమాట. సో ఓవరాల్గా ఒక 5,000కి సంబంధించిన బ్లడ్ టెస్టులు కానీ, లేకపోతే ఈ టెస్టులు కానీ మనం కొంచెం ఉచితంగా చేస్తున్నాం. ఇలాగే మనం ఎవ్రీ మంత్ 2వ శనివారం మన హాస్పిటల్లో ఈ సర్వీస్ పరంగా ఇక చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, ఏలూరు వీళ్ళందరికీ కొంచెం
ఈ సర్వీస్ చేసుకుందామని మేము స్టార్ట్ చేసామండి. ప్రతి నెల ఇలాగే ఈ హాస్పిటల్లో మనం ఈ క్యాంప్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే హాస్పిటల్ పరంగా మనకి అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి సార్. హాస్పిటల్ లోపల ఫార్మసీ కానీ, అలాగే అంబులెన్స్ సర్వీస్ కానీ, ఆపరేషన్ థియేటర్ కానీ, ఐసీయూ కానీ, అలాగే ఎక్స్రే కానీ, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, అలాగే అదర్ కన్సల్టెంట్ డాక్టర్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రుమటాలజీ, న్యూరోసైకియాట్రీ, వాస్కులర్ సర్జన్, పీడియాట్రిక్ ఆర్థో, ఇలా డెఫినెట్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకు డాక్టర్స్ వస్తూ ఉంటారు. దాని పరంగా మనకు ప్రతి వారంలో ఏదో ఒక రోజు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి మనకి ఇక్కడ సర్వీసెస్ అందజేస్తూ ఉంటారు. సో ఏలూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తప్పనిసరిగా కొంచెం ఈ సర్వీస్ అనేది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఆర్థోపెడిక్ పరంగా నా పరంగా నేను ఇక్కడ ఈ చిన్నపిల్లలు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్లో నేను స్పెషలైజేషన్ చేశాను. సో దాంట్లో చిన్నపిల్లలకు సంబంధించి పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఏ సర్వీస్ అయినా మనం ఇక్కడ చేయగలుగుతాం. అలాగే కొన్ని కండిషన్స్లో ఎముకలు అతుక్కోకుండా వంకరలు తిరిగిపోవటం, ఇన్ఫెక్షన్ ఉండడం ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా. దానికి కూడా ఇలుజెరో అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ ఆపరేషన్ని మళ్ళీ మనం కొంచెం మార్చి చేసి ఎముకలు అతకడానికి కానీ, ఇన్ఫెక్షన్ తగ్గడానికి కానీ ఇది ఒక స్పెషలైజేషన్ సెపరేట్గా డెవలప్ అయింది. దాంట్లో నేను 1 సంవత్సరం ముంబైలో ఫెలోషిప్ చేసి వచ్చాను. దీని పరంగా కూడా మనం ఏలూరులో ది బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలుగుతాం సార్. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కోరారు. శనివారం స్థానిక కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ అంశాలపై తొలి విడత శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హాజరై పీఓలు, ఏపీఓలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ ప్రక్రియ అతి ముఖ్యమైందని, ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాల్సిన గురుతర బాధ్యత పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులదేనని తెలిపారు. గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పోలింగ్ నిర్వహించిన అనుభవం ప్రిసైడింగ్ అధికారులకు ఉన్నప్పటికీ వీవీప్యాట్ యంత్రాలను అనుసంధానం చేసి బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లకు వీవీప్యాట్లను సరైన రీతిలో జోడించే విధానం గురించి సమగ్ర అవగాహన పొందాలని సూచించారు. పోలింగ్కు సంబంధించిన అంశాలను ప్రిసైడింగ్ అధికారుల డైరీలో విధిగా నమోదు చేసి ఫారం 17P బ్యాలెట్ అకౌంట్, పేపర్ సీల్ అకౌంట్లతో పాటు రిసెప్షన్ కేంద్రంలో సమర్పించాలని అన్నారు. అలాగే ప్రిసైడింగ్ అధికారులు నింపవలసిన ఫారాలన్నిటినీ పోలింగ్ ముగిసిన వెంటనే సక్రమంగా పూర్తి చేసి సిద్ధం చేసుకుంటే రిసెప్షన్ కేంద్రంలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం రాదని అన్నారు. పోలింగ్ ముందు రోజు నిర్దేశించిన సమయంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకుని తమకు కేటాయించిన పోలింగ్ యంత్రాలు, మెటీరియల్ సేకరించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి, ఏఆర్ఓ వి మురార్జీ, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనీలు, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. ఆ టైంకి టోకెన్ ఇచ్చేసి మీరు క్లోజ్ చేసుకోవాలి. టోకెన్ ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఎంత లేట్ అయినా కూడా వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవీఎం మిషన్ పనిచేయలేదు, దానివల్ల డిలే అయింది, 1 hour 2 hours డిలే అయింది. డిలే అవ్వడం వల్ల 2 hours మీరు పోలింగ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి పొలిటికల్ పార్టీ డిమాండ్ చేస్తారు. అవసరం లేకుండా అవుతుంది. అందరికీ మనం ఓటు వేయడానికి అవకాశం ఇస్తాం తప్ప ఇది కాబట్టి అదే 1 hour నేను ఎక్స్టెండ్ చేసి 7 దాకా వాళ్ళకి టోకెన్ ఇస్తానని చెప్పకూడదు. తేడా అర్థమైందా? సో 1 hour ఈవీఎం వల్ల డిలే అవుతే కూడా మీ కట్ ఆఫ్ టైం 6 o'clock అంటే 6 o'clockని కట్ ఆఫ్ టైం. ఆ టైంకి ఎంతమంది వస్తే కూడా టోకెన్ ఇచ్చేయచ్చు. కానీ నా కట్ ఆఫ్ 6 o'clock అనేది నేను 1 hour ఎక్స్టెండ్ చేసి 7 o'clock కట్ ఆఫ్ పెట్టుకున్నాను. 7 o'clock ఎవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా నేను టోకెన్ ఇచ్చానంటే మీరు అవుతుంది కదా. ఏది స్టేట్ గవర్నమెంట్, మీరు, నేను, అందరూ ఎలక్షన్ టైంలో పీఓగా, ఏపీఓగా ఎవరైనా ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీలో ఇఫ్ యూ డూ ఎనీ బ్లండర్, తప్పు చేశారంటే ఫస్ట్ సస్పెండ్ అవుతారు, తర్వాత ఎంక్వైరీ మొదలవుతుంది. మిమ్మల్ని వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండాలని, అజాగ్రత్తగా ఉంటే అధిక వేడి వలన ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ ప్రాణాపాయమని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు ప్రజలకు సూచించారు. స్థానిక గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వేగవరం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ సందర్శించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధిక వేడి వలన శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోవడం వల్ల
వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ వలన శరీర ఉష్ణోగ్రత పెరగడం, తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్కు గురవడం, వాంతులవడం, ఆయాసపడి నిరసించిపోవడం, ఫిట్స్ మొదలగు లక్షణాలు ఉంటాయని తెలియజేశారు. వడదెబ్బ నుండి రక్షించుకోవాలంటే 12 గంటల్లోపు పనులు ముగించుకోవడం, మళ్లీ 4 గంటల తర్వాత పనులు చేయడం, ఎక్కువగా ద్రవ పదార్థాలైన కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం, మంచినీరు తీసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, తలకు తలపాగా, టోపీ, గొడుగు వాడడం, ఎక్కువగా వడదెబ్బకు వయసులో పెద్దవారు, వ్యవసాయ కూలీలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, విద్యార్థులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రోజా లలిత, ఆరోగ్య విస్తరణాధికారి కేత సత్యనారాయణ, పిహెచ్ఎన్ నాగేశ్వరమ్మ, హెల్త్ సూపర్వైజర్ నాగమణి, హెల్త్ అసిస్టెంట్ గురునాథం, LHPK లావణ్య, ఆశా కార్యకర్తలు విజయ, అంగన్వాడీ కార్యకర్తలు గంగాభవాని, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన సంశోధనగా వర్షాకాలం కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, శీతాకాలంలో కొన్ని రకాలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, అలాగే వేసవికాలంలో కొన్ని రకాలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మా వడదెబ్బ ఎవరు గురవుతుంటారంటే ఎక్కువ ఎండలో పనిచేసేటట్టు వ్యవసాయ కూలీలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, స్టూడెంట్స్. ఎందువల్ల గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వయసులో పెద్దవాళ్ళు, వ్యవసాయ కూలీలు అంటే మండు ఎండలో పనిచేస్తుంటే వాళ్ళు కూలీలు బట్టి వాళ్ళు డాక్టర్ బయటకు వెళ్తారమ్మా. దయచేసి తల్లిలో చూస్తున్నా, బయటికి వెళ్ళినా కూడా చూసుకోండి. అలాగే ఈ వేసవికాలంలో జ్వరాల ప్రబల అవకాశం ఉంది. జ్వరాలు ఈ వేడి వల్ల మన శరీరంలో మార్పు రావడం వల్ల జ్వరం వచ్చేస్తుంది. కాబట్టి ఆ జ్వరాల ప్రబల అవకాశం కాబట్టి ఎన్నిటి మార్గం అంటే మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా అప్పుడు మనం ఆరోగ్యం ఉండదు. ఎందుకంటే డెంగ్యూ వచ్చిందంటే లక్షల రూపాయలు. అయితే మీకు ఒక మార్గం ఉంది. డెంగ్యూ కిట్లు కానీ, మలేరియా కిట్లు కానీ, ఏ టైఫాయిడ్ కిట్లు కానీ అన్ని కిట్లు కూడా మన గోపన్నపాలెం పిఎస్సీ ఉన్నాయి. డెంగ్యూ కిట్లు, మలేరియా కిట్లు ఇక్కడ ఈ సెంటర్లో కూడా ఉన్నాయి. మీరు ఎక్కడికో వేలు ఇచ్చుకొని పరిగెత్తి వెళ్ళక్కర్లా. షుగర్ టెస్ట్ చేస్తాం, ఊరినే నీరు పరీక్ష గురించి చేస్తుంటాం. తర్వాత 48 రకాల పరీక్షలు మన హాస్పిటల్ చేస్తారు. మీకు ఏ కాల పరీక్ష అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు బయటికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి, ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్ళి వేలు మాత్రం మీరు ఆర్డర్ చూసుకోరు. ఎందుకంటే ప్రభుత్వం చాలా సమకూర్చింది. ఆ రోజులంటే ప్రభుత్వం హాస్పిటల్కి చాలా టెస్ట్ ఇచ్చడం జరిగింది. టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది, డెంగ్యూ ఉంది, జ్వరం ఉంది, బీపీ ఉంది, నీటి పరీక్ష ఉంది, రక్త పరీక్ష ఉంది, అన్ని పరీక్షలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఏ సమస్య వచ్చినా వెంటనే ఇక్కడ డాక్టర్ ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారని మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. ఇటీవలే పవన్ కళ్యాణ్తో కరాటం రాంబాబు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన జంగారెడ్డిగూడెం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై, ప్రజా స్పందనపై, త్వరలో నియోజకవర్గ పర్యటనపై పవన్ కళ్యాణ్తో చర్చించినట్లు వివరించారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన ఇన్ఛార్జి చిర్రి బాలరాజు పోటీలో ఉన్నారని, అయితే అభ్యర్థిని మారుస్తున్నారంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయని, ఇవి పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో సహకరిస్తే 2.5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయవచ్చునని, దీనికోసమే పోలవరం సీటును జనసేన అభ్యర్థికి కేటాయించినట్లు వివరించారు. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అదేవిధంగా నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని కరాటం రాంబాబు తెలిపారు. పోలవరం నుంచి భద్రాచలం యువతల వరకు ఉంది, అన్ని చోట్ల చేస్తున్నారు. ఒక పక్క నుంచి జరుగుతూ ఉంటే ఒక పక్క నుంచి కేడర్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. త్వరలో ఆయన ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు పోలవరం పర్యటిస్తారు. అవియర్స్ ఇది కూడా కన్ఫ్యూజ్ చేసేసినందువల్ల అదే డిఫరెన్స్కి వస్తుంది. అస్తమానం మారిపోతుంది అంటున్నారు. అస్తమాలు ఎవరు ఖండించట్లేదు దీని మీద. నేను ఏ పంచాయతీ వెళ్ళినా సరే పంచాయతీల్లో 70% జనం బయటకు వచ్చేస్తున్నారు. మీరు మాకు ఇచ్చేసి పెట్టారండి, మాకు అది చేసి పెట్టారు, మాకు సబ్స్టేషన్ ఇప్పించారు, మాకేమో కోర్టు తీసుకొచ్చారు, డిఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ తీసుకొచ్చారు, 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇలాగా చింతలపూడి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారు. ఇలాగ అందరూ కూడా ఏ ఊరు వెళ్ళినా సరే మాకు ఈ పని చేసి పెట్టారని వాళ్ళు
చెప్పడం జరుగుతుంది. 474 బ్యారన్ లైసెన్సులు ట్రైబల్స్ ఇప్పించా. టొబాకో బ్యారన్ కట్టుకుంటాకి 85,000 రూపాయలు ఎల్టీ లోన్ ఇప్పించా. 2,50,000 వ్యవసాయం చేసుకుంటాకి ఇప్పించా. వాళ్ళందరూ ఇప్పుడు కారులో తిరుగుతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. పోగొండ కట్టించా. అక్కడ బుట్టాడు మండలంలో కొంత మేర, బయట కొయిలగూడెం మండలంలో 22 చెరువులు నిండుతున్నాయి. దానివల్ల సస్యశ్యామలంగా ఉంది. కొవ్వాడ అవుట్ ఫాల్స్ నుంచి కట్టించా. 50,000 ఎకరం ముంపు ఆగిపోయింది. వాళ్ళు 2 పంటలు పండుతున్నాయి. పోలవరం మండలం మొత్తం నిడదోలు వరకు ముంపు ఆగిపోయింది. పోగొండ వల్ల అత్తలి తాడేపూడి మండలం ముంపు ఆగింది. పోలవరం శంకుస్థాపన చేయించా. నా పొలం ఇచ్చేసాను. ప్రతి రోడ్డు వేయించా. మీ అందరికీ తెలుసు, మీ మీడియా అందరికీ తెలుసు, డెల్టా తోడు సమానంగా తీసుకొచ్చామని. చిర్రి బాలరాజు చదువుకున్నాడు, ఒక ఉద్యోగస్తుడు కొడుకు. 6 సంవత్సరాల మట్టి వాళ్ళ ఫ్యామిలీ 3 కార్లు వేసుకుని ప్రతి చోట ప్రశాంతంగా ఎక్కడైతే ఉద్యమం ఉందో అక్కడికి వెళ్ళి సత్సాయి వాటర్కి 10 రోజులు ధర్నా చేశాడు అక్కడ పోలవరంలో. ఇప్పుడు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం మన రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. పోలవరం 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయొచ్చు మోడీ గారు తలుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకుంటే. ఈ సీటు తీసుకోవడం కూడా దాని గురించే తీసుకున్నాడు ఆయన. R&R ప్యాకేజీ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి రావాల్సింది హౌసింగ్ కానీ, 18 సంవత్సరాల పిల్లలకి డబ్బు ఇవ్వటం కానీ, వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారు చేసింది ఈ ప్రభుత్వం. నిర్వాసితులకు అనేక హామీలు ఇచ్చారు, అవ్వలేదు. హౌసింగ్ ఇచ్చారు, అవ్వలేదు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు దృష్టి తీసుకెళ్లి కంపల్సరీగా వీళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. చింతల్పూడి నియోజకవర్గం లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతల్పూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు, ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గోరుముచ్చు గోపాల్ యాదవ్ ప్రచారంలో భాగంగా రోజురోజుకి ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీపై ప్రజలు చూపుతున్న అభిమానం మరింత పెరుగుతుందని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి మహిళలు, యువత మద్దతు పలుకుతున్నారని వారు తెలిపారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి అఖండ విజయంతో తమను గెలిపించాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ప్రజలకు మరిన్ని పథకాలు అమలవుతాయని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తెలిపారు. మరో పక్క మన ఖమ్మం విజయరాజు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందుతారమ్మా, మర్చిపోవద్దమ్మా. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ మర్చిపోవద్దు. ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలమ్మా. విద్యా దీవెన వసతి దీవెన రావాలంటే అక్క పైకి చూడక, అక్క పైకి చూడు, మీ తమ్ముళ్ళు వచ్చారక్క దీవించండి, ఆశీర్వదించండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయక్క. మరొకండి ఫ్యానమ్మా. కోలాటం కళకు ఆదరణ పెరుగుతుందని కోలాటం గురువు సిరికొండ సుబ్బారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం ద్వారకా తిరుమల స్థానిక వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ద్వారకా వాసవిమాత కోలాట బృందం వారి గజ్జపూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంవర్కోట సీతారామ కోలాటం ఆర్గనైజర్ వీరమల్ల మధు మాట్లాడుతూ, నేర్చుకున్న కళను ప్రదర్శించడం ద్వారానే నైపుణ్యత సాధించవచ్చునని అన్నారు. అలాగే ఆధ్యాత్మిక భావనలు పెంచుతూ ఇప్పటికే 59 బృందాల వారికి కోలాట కళను నేర్పిన ఘనత మన జిల్లాలో సిరికొండ సుబ్బారావుకే దక్కుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కోలాటం గురువు సుబ్బారావుకు ముదునూరి పద్మావతి, నల్లిమిల్లి లీలావతి ఆధ్వర్యంలో బ్యాటరీ సౌండ్ బాక్స్ను అందజేశారు. గ్రూప్ సభ్యులు వేసిన నాగిని, కోపు, జడకోపు శ్రోతల్ని ఉత్తేజపరిచాయి. ఎందుకంటే ఆయన ఈ కళని బ్రతికించాలి, మనం నేర్చుకున్న కళని 10 మందికి కూడా పంచాలి.
ఆ 10 మంది నేర్చుకుని ఈ ఏదైతే ఆధ్యాత్మిక భావనలతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలి, అంతరించిపోతున్న హిందూ సాంప్రదాయాన్ని బ్రతికించాలనే తలంపుతో ఇటువంటి కార్యక్రమాలను నేర్పుతున్నారు. దాదాపుగా మీ ఊరు రావడం 40 రోజులు బట్టి కూడా ఆయన తెలుసు నాకు. ప్రతిరోజు కూడా సాయంత్రానికి వచ్చి మీ అందరినీ కూడా ఈరోజు, ఎందుకంటే ఇప్పుడే నాగుపాము బొస్సు కొట్టింది, ఆ బొస్సు కొట్టిందంటే కారణం జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్. ఎందుకంటే అలాగే మన జానపద కళలో ప్రస్తుత తరుణంలో కూడా అంతరించిపోకుండా జనాల్ని ఉత్తేజపరిచే కళ ఏదన్నా ఉందంటే అది ఒక కోలాట కళ. ఎందుకంటే ప్రస్తుతం పురాతనమైన కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి, కానీ కోలాటం అనేది ఎక్కడ ప్రదర్శన చేసినా కనీసం 100 మంది అయినా ఆ ప్రదర్శన తిలకించడానికి వస్తారు. కానీ ఎప్పుడైనా వాళ్ళు నేర్చుకున్న కళ కానీ వారు నేర్పిన విద్య కానీ నలుగురికి ఉపయోగపడినప్పుడే ఆ గురువుకి కానీ తల్లిదండ్రులకు కానీ ఆత్మసంతృప్తి కలిగింది. అటువంటి ఎక్కడైనా సరే ప్రోగ్రాం ఉంటే మీరు అందరూ కూడా రావడానికి మక్కువ చూపి, ఎందుకంటే నేర్చుకున్న కళని మూలన పెట్టకుండా తప్పనిసరిగా నలుగురికి అందజేయాలని కోరుకుంటూ, అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నిర్వహణలో పీఓలు, ఏపీఓల పాత్ర అత్యంత కీలకం. శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సిబ్బందికి దిశానిర్దేశం. విప్లవాత్మక సంస్కరణలతో ప్రజారంజక పాలన, కార్యకర్తల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని వెల్లడి. వైకాపాను సాగనంపేందుకు ప్రజలు సిద్ధం, 3వ డివిజన్ సంకల్పయాత్రలో పేర్కొన్న బడేటి. జగన్నాథపురం గ్రామ రామాలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొటారు. సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో హెచ్ఓడికి అరుదైన పురస్కారం. హెచ్ఓడి డాక్టర్ సీతారాం ప్రసాద్ కు కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ ఆధ్వర్యంలో ఘన సత్కారం. సేవే లక్ష్యంగా ఉచిత మెడికల్ క్యాంపులు. కృష్ణ హాస్పిటల్స్ డాక్టర్ కృష్ణకు పలువురు అభినందనలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.